దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల గవర్నర్లను మార్చడానికి కేంద్రం కసరత్తు చేస్తుందట. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ గవర్నర్లు మారుతారని జోరుగా వినిపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు పదవీకాలం పూర్తి కావడం ఒక కారణమైతే, కేంద్రంలోని కూటమి సర్కార్కు భాగస్వామ్య పార్టీలుగా ఉన్న జేడీయూ, టీడీపీ, జనసేనల నుంచి గవర్నర్ పదవుల కోసం ఒత్తిళ్లు పెరుగుతున్నాయట. దీంతో కొందరికి కాలం తీరకుండానే పక్కన పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త గవర్నర్లను నియమించే అవకాశం ఉందంటున్నారు. తమిళనాడుకు చెందిన మాజీ గవర్నర్ తమిళసైని తిరిగి తెలంగాణకు పంపే ఛాన్స్ ఉందంటున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తమిళసైకి మళ్లీ గవర్నర్గా ఛాన్స్ ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో ఆమె కేసీఆర్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారనే భావన ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో తమిళసైని మళ్లీ తెలంగాణకు పంపాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారట. పదవీకాలం పూర్తయిన 5 రాష్ట్రాలతో పాటు మరో 2 రాష్ట్రాలకు గవర్నర్లు మార్పు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. వీటిలో 3 కూటమిలోని టీడీపీ, జనసేన, జేడీయూలకు ఇస్తారంటున్నారు. టీడీపీ నుంచి గవర్నర్ రేసులో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, పూసపాటి అశోక్ గజపతిరాజు పేర్లు ముఖ్యంగా ఫోకస్ అవుతున్నాయి. ఇక జనసేనకు ఒక గవర్నర్ పదవి ఖాయమని, ఈ నేతను తమిళనాడు గవర్నర్గా పంపే అవకాశముందంటున్నారు. ఈ మధ్య జనసేన తమిళనాడుపై గట్టిగా ఫోకస్ పెడుతోంది. పవన్ కళ్యాణ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో బోర్డర్ నియోజకవర్గాల్లోని కొన్ని స్థానాల్లో పోటీకి దిగాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక జనసేన తరపు నుంచి గవర్నర్గా ఆ పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణకు అవకాశం దక్కబోతుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఉన్నత విద్యావంతుడు, వివాదరహితుడు, జనసేన కూటమి గెలుపు కోసం విశేషమైన కృషి చేయడం బొలిశెట్టి సత్యనారాయణకు కలిసి రానుందంటున్నారు. ఇప్పటికే జనసేనలో చాలా మంది నేతలకు అటు ఎమ్మెల్యేలుగా అవకాశాలు, నామినేటెడ్ పదవులు దక్కగా బొలిశెట్టి సత్యనారాయణ లాంటి కీలక నేతలకు త్వరలోనే కీలక పదవులు దక్కనున్నాయని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయనకు గవర్నర్గా అవకాశం కల్పించబోతున్నారన్న ప్రచారంతో జన సైనికుల్లో జోష్ నెలకొంది. తమిళనాడు గవర్నర్గా బొలిశెట్టి సత్యనారాయణకు అవకాశం కల్పిస్తే అక్కడ జనసేన విస్తరణకు బలమైన పునాది పడినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. బొలిశెట్టి సత్యనారాయణ ఆర్థికంగా బలవంతులు, రాష్ట్ర స్థాయిలో జనసేన శ్రేణుల్లో పేరున్న నాయకుడు. అనేక టీవీ డిబేట్లలో జనసేన వాణిని బలంగా వినిపించడంలో బొలిశెట్టి ముందుంటారు. గత 5 ఏళ్లలో జగన్ సర్కారు వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టారు. అయితే బొలిశెట్టి సత్య గత ఎన్నికల్లో టికెట్ ఆశించలేదు. తనకు టికెట్టు రాలేదన్న అసంతృప్తి ఎక్కడా చూపలేదు. కేవలం జనసేన పార్టీని బలోపేతం చేసేందుకే పనిచేశారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థులకు సహకారం అందించారు. కూటమి గెలుపు కోసం కృషి చేసిన బొలిశెట్టి సత్యనారాయణ అంటే ఒక్క జనసేనలో మాత్రమే కాకుండా బీజేపీ, టీడీపీ శ్రేణులకు సైతం అపారమైన గౌరవం ఉంది. తమిళనాడు గవర్నర్గా బొలిశెట్టి సత్య గనక ఎంపికైతే అత్యున్నత రాజ్యాంగ పదవి జనసేన ఖాతాలో పడినట్లే. చూడాలి మరి ఏం జరుగుతుందో.